హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇది వచ్చే స్పెషల్ వీడియో తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ స్పెషల్ న్యూస్ చెప్పబోతున్నాను. షాకింగ్ న్యూస్ కళ్యాణ్ గురించి. ఆ న్యూస్ ఏంటంటే చెప్పేస్తున్నా. అగ్ని పరీక్ష 2లో కళ్యాణ్ కూడా వన్ ఆఫ్ ది జడ్జిగా రాబోతున్నాడు గైస్. ఆల్రెడీ ఇప్పుడు షూటింగ్ జరుగుతుందట. బట్ ఎన్ని ఎపిసోడ్స్లో జడ్జి ఉంటాడో తెలియదు. 4 జడ్జెస్ ఉన్నారు ఇప్పుడు. అంటే మనకి ఆల్రెడీ 3 జడ్జెస్ తెలుసు. నవదీప్, బిందు మాధవి ప్లస్ అభిజిత్ ముగ్గురు ఉన్నారు కదా. వాళ్ళతో పాటు కళ్యాణ్ కూడా ఇప్పుడు సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు గైస్. అంటే ఎన్ని ఎపిసోడ్స్లో ఉంటాడో అయితే తెలియదు. బట్ ఇప్పుడైతే జడ్జిగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి అగ్నిపరీక్ష 2 ఒకటి చేస్తున్నారు కదా. దానికి సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ సెలక్షన్స్లో వచ్చేసి 5 రౌండ్స్ ఉంటాయట. 5 రౌండ్స్లో ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నారు. అంటే క్యాండిడేట్స్ వాళ్ళను సెలెక్ట్ చేస్తున్నారు. అంటే కొంతమంది గ్రీన్ ఇవ్వడం, కొంతమంది రెడ్ ఇవ్వడం, గ్రీన్ ఇచ్చిన వాళ్ళేమో హోల్డ్లో పెట్టడం, అట్లా అంటే 2 గ్రీన్స్ ఇస్తే హోల్డ్లో పెట్టడం అవన్నీ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ వీడియో ఎందుకంటే కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఈ సెలక్షన్ ప్రాసెస్లో వన్ ఆఫ్ ది జడ్జ్, అంటే వాళ్ళ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తున్నాడు కళ్యాణ్ కూడా అని చెప్పి మనకు అందరి లేటెస్ట్ న్యూస్. అంటే తనూజ కళ్యాణ్ ఇద్దరు ఎవరికొకరు జడ్జికి వస్తారని చెప్పి అన్నారు కదా. ఇదైతే కన్ఫర్మ్ అయిన న్యూస్. ఆల్రెడీ ఇప్పుడు షూటింగ్ కూడా జరుగుతుంది. కళ్యాణ్ కూడా వచ్చాడు. కళ్యాణే కాదు, కళ్యాణ్తో పాటు డిమాన్ పవన్ కూడా వచ్చాడు. బట్ డిమాన్ పవన్ ఏంటంటే డిమాన్ పవన్ ఇద్దరు వచ్చేసి అక్కడ స్పీచ్ ఒకటి ఇచ్చారట. ఏంటంటే వాళ్ళు కామనర్స్గా వచ్చి ఎలా సెలెక్ట్ అయింది, ఎంత కష్టపడింది, ఇట్లా సెలెక్ట్ అవడానికి వాళ్ళు చేసింది ఏంటి, అది మొత్తం ఒక స్పీచ్ లాగా ఇచ్చారట. స్పీచ్ లాగా ఇచ్చిన తర్వాత కళ్యాణ్ వచ్చేసి జడ్జిల్లో వన్ ఆఫ్ ది జడ్జిగా కూర్చొని కొంతమందిని క్యాండిడేట్స్ని తను కూడా సెలెక్ట్ చేశాడట. సో ఇదంతా మనం చూడబోతున్నాం. ఆగస్ట్ 15 నుంచి ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోతుంది. దానిలో చూడబోతున్నాం. ఇదైతే అనిపించింది. అంటే జడ్జిగా రాబోతున్నాడు కళ్యాణ్. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ వచ్చేసి ఒక ఈవెంట్లో మనం ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఏంటంటే బంగారం సాంగ్ దాన్ని రిలీజ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి అంటే ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇప్పుడు దానికి ప్రమోట్ చేస్తారు కదా. అట్లా ప్రమోట్ చేయడానికి అసలు బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారో అందరూ వచ్చేసారు. ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను. వాళ్ళు ఎవరెవరో మనకు తెలిసిందే కదా. డిమాన్ పవన్, రీతు, ఇమాన్యుయల్, భరణి, తనూజ, కళ్యాణ్. ఇంకా వీళ్ళే కదా మెయిన్ వాళ్ళు వచ్చేసారు. ప్లస్ సీరియల్ యాక్టర్స్ చాలామంది వచ్చారు. సో ఇప్పుడు మనకి తెలిసిన గ్రేటెస్ట్ న్యూస్ ఏంటంటే తనూజ కళ్యాణ్ వచ్చారు ఈ ఈవెంట్కి. తనూజ కళ్యాణ్ రావటమే కదా, వాళ్ళిద్దరూ అస్సలు వాళ్ళు మాట్లాడుకునే విధానం, వాళ్ళు నవ్వుకుంటూ తుల్లుకుంటూ అదైతే సూపర్గా అనిపించింది. నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను అది. ప్లస్ డిమాన్ పవన్, రీతు వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్లస్ భరణి గారు వచ్చేసి ఈ చాలా రోజుల తర్వాత అంటే బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత నాకు తెలిసి తనుజని ఇదే కలవటం అని నేను అనుకుంటున్నాను. మీకు ఇంతకుముందు కలిసిన ఫొటోస్, వీడియోస్ ఏమైనా ఉంటే నాకు సెండ్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇదే కలవటం వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. భరణి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, తను సారీ చెప్పిందని కూడా. సో ఇది వచ్చేసి స్పెషల్ వీడియో. సీ యు నెక్స్ట్ వీడియో. బై.